అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పరిణామాల నేపథ్యంలో దేశంలో బంగారం ధరలు తగ్గేదే లేదంటున్నాయి. నేడు మళ్లీ పెరిగాయి. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న అనిశ్చితి, గ్లోబల్ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలు బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమయ్యాయి. అటు పండుగ సీజన్ కావటం వల్ల బంగారం కొనుగోళ్లకు భారీగా గిరాకీ ఏర్పడింది. బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డిమాండ్ తదితర కారణాలతో పసిడి, వెండి ధరలు రోజురోజుకు పైకి కదులుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరలు పెరుగుదల షాక్ ఇస్తుంది. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 880 రూపాయల వరకు పెరగగా కిలో వెండి ధర ఏకంగా 5,000 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 16,397 రూపాయలుగా ఉంది. 99.9% స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 880 రూపాయలు పెరిగి 1,63,970 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర 15,030 రూపాయలుగా ఉంది. 91.6% స్వచ్ఛత కలిగిన 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 800 పెరిగి 1,50,300 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర 12,293 రూపాయలుగా ఉంది. ఇది 75% స్వచ్ఛత కలిగిన బంగారం. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీ స్థాయిలో ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,64,120 రూపాయల వద్ద అమ్ముడవుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,50,450 వద్ద ట్రేడ్ అవుతుంది. బంగారం మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర 5,000 రూపాయలు పెరిగి 2,75,000 రూపాయలకు చేరింది. ఢిల్లీలో కిలో వెండి ధర 2,60,000 రూపాయల వద్ద కొనసాగుతుంది. బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతుండటంతో నగలు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులపై అదనపు భారం పడుతుంది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత 2 వారాలుగా గరిష్ట స్థాయిలో పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. డాలర్ రోజురోజుకి బలహీనపడటం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఇక ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, ముడి చమురు ధరలు పెరుగుతున్న క్రమంలో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బంగారం వైపు ఎక్కువ మంది పెట్టుబడిదారులు మొగ్గు చూపుతూ ఉండటంతో ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సంస్థ మోర్గాన్ స్టాన్లీ సంచలన అంచనా వేసింది. బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. పసిడి ధర ఔన్సుకు $5,000 దాటుతుందని అంచనా వేసింది. ఏడాది 4వ త్రైమాసికం నాటికి ఔన్సుకు $4,450 చేరుకుంటుందని, 2027 నాటికి ఔన్సుకు 5,000 కంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచేందుకు తక్కువ అవకాశం ఉన్నందున ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ డిమాండ్ పుంజుకుందని మోర్గాన్ స్టాన్లీ స్పష్టం చేసింది. 2026 వరకు ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని తెలిపింది. ఏడాది జనవరిలో అత్యధికంగా $5,600 చేరుకొని బంగారం ధర ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిందని, అప్పటితో పోలిస్తే ఇప్పుడు తక్కువగా ఉందని పేర్కొంది.